తీసుకెళ్తున్నటువంటి ఆ దేవుణ్ణి నేను కొనియాడుతూ ఆ దేవుడు చెప్పే కొన్ని మాటలు నా హృదయములో దేవుడు నా జీవితంలో నాకు నేర్పించిన కొన్ని మాటలను నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అయితే నా పేరు జోసెఫ్ నీల్. మేము 6 మందిమి. మా యొక్క తల్లిదండ్రులు నీలయ్య సార్ అంటారు, సిఎస్ఐ స్కూల్ టీచర్ నీలయ్య గారు. మా అమ్మ తల్లి రాజమ్మ. తర్వాత నా మిస్సెస్ వైపు షీబా, నా మిస్సెస్ ఇదే శాస్త్రాలు, కానీ నేను అలాగే హన్నమ్మ. సో మేమిద్దరం తన చిత్తములో జతపరిచాడు. ఎలాగ జతపరిచాడు అనేది వీలైతే నేను తర్వాత చెప్తాను. మాకిద్దరు అమ్మాయిలు. పెద్ద పాప పేరు జెన్సిన్, దేవుణ్ణి ఎరిగింది 9వ తరగతి చదువుకునే సమయంలో. ఆ పాప దేవుణ్ణి ఎరిగింది, బాప్తిస్మం తీసుకునింది. చిన్న పాప గురించి దయచేసి ప్రార్థన చేయండి. చిన్న పాప 7వ తరగతి అయిపోయింది, ఇంకా దేవునిలోకి రావాలని మేము ఇద్దరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది మా యొక్క కుటుంబ వ్యవస్థ. అయితే నీలయ్య సారు అని మీరు కొంతమంది వినింటారు. వాళ్ళు సిఎస్ఐ చర్చ్కి వెళ్తాం, మా కుటుంబము మేము సిఎస్ఐ చర్చ్కి వెళ్తాము. అయితే విబిఎస్కి నేను అప్పట్లో చిన్ననాటి వయసులో విబిఎస్కి బేర్షిబాకు రావడము, నేను ఇంకా అలాగే బేర్షిబాలోనే ఎదుగుతూ పెరుగుతూ వచ్చాను. మా అక్క కూడా బేర్షిబాకే వచ్చేది. సో 6 మందిలో నేను అక్క బేర్షిబాకు వచ్చేవాళ్ళము. నా మ్యారేజ్ కూడా బేర్షిబాలోనే జరిగింది. ఇద్దరము బేర్షిబా వాస్తవ్యులము. మా మ్యారేజ్ 2006 జూలై 13th జరిగింది. ఇక్కడే కొరియన్ అన్న ఉన్నారు, అప్పుడు కొరియన్ అంకుల్ వారు మమ్మల్ని ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారు, దేవుని చిత్తం ఎలా కనుక్కున్నారు అని. నేను చెప్పిన తర్వాత ఫెంటాస్టిక్ నాయనా, గో హెడ్ అన్నారు. లేకపోతే ఫెయిల్ చేసేవారేమో, మళ్ళీ వేరే అమ్మాయిని చూసుకోలేను. కాబట్టి ఆ విధంగా మా యొక్క కుటుంబం కూడా దేవుడు బేర్షిబా సంఘంలోనే కట్టాడు. అయితే ఒక నిజంగా జరిగినటువంటి నిజంగా జరిగిన సంఘటనను నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. 2004 సంవత్సరము డిసెంబర్ 26న ఒక పెద్ద విపత్తు జరిగింది. ఎవరికైనా గుర్తుందా? 2004 డిసెంబర్ 26 నెక్స్ట్ టు సునామీ. పెద్ద సునామీ వచ్చింది బంగాళాఖాతంలో, తర్వాత ఇక్కడ అంతా కూడా. ఆ సునామీకి చాలా చాలా నష్టం వచ్చింది, చాలా మంది చనిపోయారు. అయితే ఆ సునామీ జరిగినటువంటి ఆ ప్రదేశంలో మీకు ఒకవేళ తెలిసి ఉంటుందేమో, అక్కడ మొకెయిన్ అనేటటువంటి ఒక తెగవారు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర మొకెయిన్ అనేటటువంటి తెగవారు నివసిస్తూ ఉంటారు. అయితే ఆ మొకెయిన్ తెగవారు ఎటువంటి వారంటే, ఇప్పుడు మన కుక్క చూస్తే కుక్క దొంగలు పడుతుంది కదా, ఎలాగ దొంగల్ని పడుతుందో, లేదా దూరంగా నుంచి ఎవరైనా వస్తూ ఉంటే కూడా కుక్కలు కూడా భూకంపాన్ని పసిగడతాయని అంటారు. ఆ విధంగా ఈ మొకెయిన్ తెగవారికి ఒక హ్యాబిట్ ఉంది. ఏంటంటే సముద్రములలో జరిగేటటువంటి ఏ విపత్తు అయినా కూడా ఈ మొకెయిన్ తెగవారు చాలా ముందుగానే పసిగడతారు. మరి వాళ్ళు ఎట్లా పసిగడతారో నాకు తెలీదు. ఆ మొకెయిన్ తెగవారు ఏం చేశారంటే, ఇదే సునామీని కొద్ది క్షణాలు కావచ్చు, నిమిషాలు కావచ్చు, మేబీ అర్ధగంట లోపలే కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే, ఏదో విపత్తు జరుగుతుంది అని చెప్పి అక్కడ ఒక పెద్ద కొండ ఉంటే ఆ మొకెయిన్ తెగ వారందరూ కొండ మీదకి ఎక్కేశారు. కొండ మీదకి పైకి ఎక్కిపోయారు. వాళ్ళు కొండ మీద ఉన్నారు. సునామీ వచ్చేసింది. సునామీ వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ సునామీలో కొట్టుకుపోయారు. కానీ మొకెయిన్ తెగ వారు మాత్రం ఒక్కరు కూడా చనిపోలేదు. వారందరూ బ్రతికారు. కారణం ఏంటి? వారు పసిగట్టేటటువంటి ఆ గుణం ఉంది వాళ్ళకు. సముద్రంలో ఏమైనా జరిగితే వీరికి వాళ్ళు ఆ యొక్క హ్యాబిట్లో ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే, ఇది చూడండి, మీరు ఒకవేళ గూగుల్లో చూస్తే కూడా ఈ మొకెయిన్ తెగ వారు ఎంతమంది చనిపోయారని చెప్తే గూగుల్లో వచ్చేస్తుంది.
నేను లాస్ట్ బిఫోర్ సండే ఇక్కడే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ప్రార్థనకు పిలిస్తే అక్కడ కూడా వాక్యం చెప్పక ముందు ఒక మాట చెప్పాను మొకేన్ తెగ వారి గురించి. అక్కడ నుంచి మధ్యలో నుంచి ఒక 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 హ్యాండిక్యాప్డ్ పర్సన్ గట్టిగా అరుస్తూ ఉంటే నాకు అర్థం కాలే, ఆయన ఏదో మాట్లాడాలనుకుంటున్నాడేమో అని చెప్పి ఆయనను మాట్లాడిచ్చిన, బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఏదో చెప్తా ఉన్నారు, చెప్పండి అంటే ఆయన స్టార్ట్ చేశాడు, అవును బ్రదర్ మీరు చెప్పేది కరెక్టే, అక్కడ బ్రతికిన నేను ఈరోజు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్, కడప ఓల్డ్ ఏజ్ హోమ్, చెన్నూరు దగ్గర ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది సత్యం జరిగింది. అయితే ఈ మొకేన్ తెగ వారు ఏ విధంగా అయితే సముద్రములో జరిగేటటువంటి విషయాలను పసిగట్టగలిగే ఆ గుణము ఉందో, నీవు నేను వాక్యము చదువుకుంటా నీవు నేను పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క గమనికలను మనము పసిగట్టగలిగితే చాలా బాగుంటది. పసిగట్టకుండా ఏదో వాక్యం చదువుకోవాలి కదా, వాక్యం చదువుకుంటూ ఉంటే బాగుంటది కదా అనేటటువంటి ఆ హ్యాబిట్లో కాకుండా స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్ అంటారు. స్పిరిట్ అంటే తెలుగులో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అట్లే వాడతాను, ఏమనుకోదండి. స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్ అంటే మన ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవునితో అనుసంధానమయ్యి ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో మన జీవనం కూడా ఈ లోకములో వచ్చేటటువంటి ఏ విపత్తు నుంచి అయినా తప్పించుకోగలిగే ఆ యొక్క హ్యాబిట్లో మనము ఉండాలి. అర్థమవుతుంది కదా. లోకాధికారి ఎవరు? సాతానుడు. ఇప్పుడు మనము చివరి గడియలలో, చివరి క్షణాలలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. ప్రొద్దున మనం నేర్చుకున్నాం కదా, సంఘము గురించి నేర్చుకున్నాం. కాబట్టి మనమందరము సంఘముగా ఏ క్షణమైనా ఎత్తబడచ్చు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండగా కూడా రెప్పపాటులో మనము ఎప్పుడైనా ఎత్తబడచ్చు. రెప్పపాటులో ఎత్తబడ్డము అంటే పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చాలా ఐరన్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, ఇనుము పదార్థాలు చాలా ఉన్నాయనుకోండి, ఒక పెద్ద అయస్కాంతం, దీనికంటే బైబిల్ కంటే ఇంకా పెద్ద అయస్కాంతము, ఆ అయస్కాంతాన్ని ఇట్లా దగ్గరికి తెచ్చామనుకోండి, ఈ ఐరన్ పార్టికల్స్ అన్ని ఏమైతాయి? ఒక్కసారి ఆకర్షింపబడతాయి. టైం పడుతుందా? 1 minute పడుతుందా? నిదానంగా వస్తాయా? ఇట్లా రెప్పపాటులో కర్రబూడ మోగిన సమయంలో మనమందరము కూడా దేవుని చెంతకు ఆ విధంగా చేరబోయే సమయము చాలా చాలా త్వరితగతిన ఉంది అని చెప్పి మరి ఒకసారి దేవుడు ఎందుకు మరి గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రొద్దున ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. మనందరినీ పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘముగా, ఎత్తబడే సంఘముగా ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాడో, ఒక్కసారి ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఇక ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక ఉండకపోతే విడువబడిన వారి గతి ఏంటి? ఒకవేళ విడువబడిపోతే వారు రక్షణ పొందాలి, దేవుని తెలుసుకోవాలి అంటే అసాధ్యం, చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కన్విన్స్ చేస్తున్నారు మనల్ని? పరిశుద్ధ ఆత్మ దేవుడు. ఒక్కసారి సంఘం ఎత్తబడిపోయిన తర్వాత నీవు నేను విడువబడిన గుంపులో ఒకవేళ ఇక్కడ ఎవరైనా, మనమే కాదు మన కుటుంబ సభ్యులు ఎవరైనా మిగిలిపోతే, పరిశుద్ధ ఆత్మ దేవుడు లేని సమయములో ఒకవేళ వాళ్ళు ఉండిపోతే వారికి రక్షణ చాలా చాలా అసాధ్యం అండి. వారు ఇంకా వాళ్ళంతటా వాళ్ళు దేవదూతలు ఒకవేళ పరిచర్య చేసే సమయంలో ఆ సమయం కూడా ఉంది. కాబట్టి ఇదంతా కూడా రెండవ రాకడ గురించిన అనేక మాటలను నేను చెప్తా వస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎందుకో మరి దేవుడు ఎక్కడ ఏం చెప్పినా కూడా చివరికి ఆ రెండవ రాకడ గురించి 2-3 మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుసంధానములో మనము ఉంటూ ఆ సంఘము ఎత్తబడే సిద్ధపాటులో ప్రతి దినము ప్రతి క్షణము ఉండాలని చెప్పి నేను మరొకసారి దేవుని పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. నేను ఏరోప్లేన్ లో వచ్చాను. ఏరోప్లేన్ ఎక్కినప్పుడు నేను ప్రార్థన చేసుకునేది ఏంటంటే, ఎయిర్ ఇండియా క్రాష్ ఏమైంది? ఎయిర్ ఇండియా క్రాష్ ఏమైంది? పోయింది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆకాశములో అనేక ఫ్లైట్స్ పోతూనే ఉంటాయి. మనం ఇక్కడ ట్రాఫిక్ చూస్తున్నాం కదా, అక్కడ కూడా ట్రాఫిక్ అట్లే ఉంటుంది, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. సో ఏరోప్లేన్ ఎక్కేటప్పుడు నేను అనుకున్నాను కదా, దేవా ఒకవేళ
ఆ ఎయిర్ ఇండియా లాగానే అయితే నేను ఎక్కడ ఉండాలి? మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉండేదానికి మీరు ఏమైనా చేయండి, ఐఎమ్ రెడీ అనేటటువంటి దృక్పథము. ఆ దృక్పథముతో అయ్యా, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది 22వ అధ్యాయంలో, ఇదిగో రమ్ము, యేసు ప్రభువుల వారిని మనము ఇదిగో రండి దేవా, రండి దేవా అని ఆహ్వానించే ప్రార్థన కూడా ఉంటుంది. ఎవరు ప్రార్థన చేస్తారు? అది ఎవరైతే రెడీగా సిద్ధపడి ఉంటారో, స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారో, వారు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రెడీ. మాకు పోస్ట్ పోన్ కాదు, ప్రీపోన్ కావాలా అనే స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు కదా. నేను అక్కడక్కడ ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ నా టైం లైన్ ఎట్లుంటుందంటే ఒక 3 days ముందుగానే ఉంటుంది. 3 days ముందుగానే అంటే ఏదైనా చేయాలి అంటే ఎవ్రీథింగ్ రెడీ, ఎప్పుడు చేయాలన్నా చేసేదానికి. అటువంటి సిద్ధపాటు కలిగి మనమందరము ఉండాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే ఈ సమయంలో నేను 4 మాటల్ని ఈ సాయంకాల సమయంలో గుర్తు చేస్తూ అక్కడక్కడ వీలైతే నా యొక్క సాక్ష్యాన్ని కూడా మీకు నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. 4 మాటలు, 4 పదాలు ఏవి అంటే స్వరము, సన్నిహితమైన సంబంధము, సహవాసము, సన్నిధి. స్వరము, సంబంధము, సహవాసము, సన్నిధి. ఈ 4 వర్డ్స్, 4 పదాల నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాను. స్వరము అన్నటువంటి మాట నాకు చాలా ఇష్టమైన మాట. స్వరము అన్నమాట నేను ఎప్పుడు ఈ స్వరమును వర్డ్ని, ఆ పదాన్ని ఎప్పుడు క్యాచ్ చేశానంటే, మన భక్త సింగ్ అంకుల్ గారు కీర్తన గ్రంథము 29వ అధ్యాయంలో ఒక బుక్ రాశారు, కేవలం 29వ అధ్యాయం గురించి. ఆ బుక్ చదివినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒకలాంటి ఇచ్చని కలిగజేశాడు. అంటే ఒక జిజ్ఞాసని, ఒక ఆశని పుట్టించాడు. ఆయన స్వరము నేను ఎప్పుడు వింటూ ఉండాలి. అయ్యా, మీరు నాతో మాట్లాడండి, మీ మాట చాలయ్యా, మీ నీడ చాలయ్యా, మీ తోడు చాలయ్యా అనే ఒక పాట కూడా మనం పాడుకుంటా ఉంటారు కదా. కాబట్టి ఆయన మాట చాలు. ఈ లోకంలో మనకెన్నో సమస్యలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఏవేవో ఉండొచ్చు. ఏవి ఉన్నప్పటికీ ఆయన స్వరము మనకి నెమ్మదిని కలుగజేస్తుందండి. ఆ నెమ్మది కావాలి అంటే ఆ స్వరము గురించి మనము ఆరాటపడాలి. కాబట్టి కీర్తనకారుడు రాసినటువంటి 29వ అధ్యాయము ఒక్కసారి చూడాలని నేను కొన్ని వచనాలు చదువుతా ఉన్నాను. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఒకవేళ దయచేసి వీలైతే 11 వచనాలు ఉన్నాయి, మార్చి చదువుకుందామా? నేను 3వ వచనం చదువుతాను, మీరు 4వ వచనము చదవాలని ఇష్టపడతా ఉన్నాను. 3వ వచనము, కీర్తన 29వ అధ్యాయము 3వ వచనము. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవి ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించుచును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కాబట్టి నీకు నాకు సమాధానంగా ఈ భూమి మీద మనము సమాధానము వెంటాడాలి అంటే ఆయన స్వరాన్ని మనము ఎప్పుడు వినాలని చెప్పి ఆశపడాలి. కాబట్టి స్వరము అని అంటూనే 3 మాటలు మనకు గుర్తొస్తాయి కదా. మాట,
స్పీక్. స్వరం ఎప్పుడు వినపడుతుంది? ఎవరన్నా మాట్లాడితేనే కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి మీరు వినగలుగుతా ఉన్నారు. వినగలగాలి అంటే ఎవరన్నా మాట్లాడాలి కదా. సో దేవుడు ఎలాగ మాట్లాడతాడు, దేవుడు మాట్లాడినప్పుడు మన ఆత్మ ఏ విధంగా గ్రహించగలుగుతుంది అని కొన్ని మాటలు చెప్పాలని. అలాగే జీవవాయువు, దేవుడు నరుని సృజించిన తర్వాత ఏం చేశారు? జీవవాయువును ఊదినప్పుడు ఏమైంది? నరుడికి జీవాత్మ ఆయను. కాబట్టి జీవవాయువు దేవుడు ప్రతి దినము మనకు ప్రతి నిమిషము ఆయన స్వరము, ఆయన యొక్క మాట చేత మాత్రమే మనము బ్రతకగలుగుతాము. అలాగే మూడవదిగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరము. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరము. ప్రభువు ఏ విధంగా మాట్లాడతారంటే చాలా మెల్లగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడతారు. కొన్ని ఇక్కడ యవనస్తులు ఉన్నారు, కొంతమంది చెప్పాలి అంటే ఉదయకాలమున మీరు 5కు లేస్తారో, 6కు లేస్తారో, 7కు లేస్తారో, లేచిన వెంటనే ఒక 2-3 నిమిషాలు మగతగా ఇంకా నిద్రలో నుంచి బయటికి రాకుండా ఉంటాం కదా. అందరూ ఉంటారా? పిల్లలు ఉంటారు కదా. అయితే దయచేసి ఇప్పటి నుంచి అదే పనిగా ట్రై చేయండి. ఆ మొదటి అంటే మనకు మెలకువ వచ్చే మొదటి క్షణాలు దేవుడు నీతో నాతో మాట్లాడతారు. నిన్ను ఊహలోకి తేవడమే దేవుడు నీతో ఫస్ట్ ఆయన మాట్లాడాలని ఇష్టపడతాడండి. నాతో ఆ విధంగా మాట్లాడతాడు. అది నన్ను కరెక్ట్ చేయాలన్నా, నన్ను ఎంకరేజ్ చేయాలన్నా, ప్రొద్దున్నే లేస్తూనే దేవుడు నాతో మాట్లాడినవి కళల ద్వారా కూడా ఒకసారి మాట్లాడినవి దయచేసి అలాగే గట్టిగా పట్టుకొని వెంటనే నోట్స్లో రాసుకోండి, లేదా మీరు గమనించండి. దేవుడు ఏది మాట్లాడినాడో మీ ఇమాజినేషన్లో, మీ హార్ట్లో, దేవుడికి మనకు ఉండే లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? తెలుగు. అలాగా దేవుడికి మనకి ఏం లాంగ్వేజ్ ఉంది? ఆత్మ, ఇంకా ప్రార్థన. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు హృదయముతో మాట్లాడతారు. మన హృదయము, మన ఆత్మ, దేవుని ఆత్మ అనుసంధానము ఎలాగ జరుగుతుంది అంటే అది 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 చెప్పలేం. మీకు అందరికీ అర్థమవుతా ఉంటుంది కదా. మన హృదయము తెలిసిపోతుంది దేవుడు మాట్లాడుతున్నాడా, సైతాన్ మాట్లాడుతుందా, లేదా మనమే సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నామా. కాబట్టి దేవుడు ఉదయకాలమున పెందలకడనే మనల్ని ఊహలోకి తీసుకొని వచ్చేటప్పుడే ఫస్ట్ హీ వాంటెడ్ టు విజిట్. ఆయనే కదా మొదట మనల్ని ప్రేమించాడు, తర్వాత కదా మనం ఆయనను ప్రేమించడం స్టార్ట్ చేసాము. కాబట్టి ఆయన మాట్లాడాలని రెడీగా ఉన్నప్పుడు దయచేసి దేవుని బిడ్డలారా, చాలా మంది మేము మోకరించి ప్రార్థన చేస్తాము, వాక్యం చదువుకుంటాము, వాక్యములో కూడా దేవుడు వాక్యములో నుంచి కూడా మాట్లాడతారు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ యొక్క జీవవాయువు మనకు చాలా ఇంపార్టెంట్. ఏ రోజుకు కావలసిన జీవవాయువు ఆ రోజుకి మనకు చాలా ఇంపార్టెంట్. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే స్వరము. ఇంగ్లీష్లో ఏమంటారంటే విస్పరింగ్. విస్పరింగ్. మన ఇళ్లలో గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేసుకుంటారు? చెవులో గుసగుసలు మాట్లాడుకుంటారు. ఎందుకు? వాళ్ళకి ఏం పెట్టాలా, ఏం పెట్టకూడదు కదా. మిక్చర్ ఉంది లేదా లడ్డు ఉంది, లడ్డు వద్దులే మనకు పెట్టు, పక్కన పెట్టు, మిక్చర్ మాత్రం పెడదాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. వచ్చినప్పుడు గెస్ట్లైనా ఇవ్వాలని ఆ బుద్ధి పుట్టినప్పుడు ప్లీజ్ ప్లీజ్ డోంట్ టేక్ సెకండ్ థాట్. దేవుడు హృదయములో ఒకవేళ ఒక మంచి ఆలోచన, ఒకరికి ఇంత ఇంత అమౌంట్ ఇవ్వాలని, లేదా ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలని, ఎవరన్నా వస్తే ఏదన్నా పెట్టాలని దేవుడు ఇచ్చిన తలంపును దయచేసి డోంట్ టేక్ ఇట్ బ్యాక్, డోంట్ డూ ఎనీ సెకండ్ థాట్, అండ్ దెన్ యూ విల్ సీ బ్లెస్సింగ్స్. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏదైనా మంచి తలంపు ఇచ్చినప్పుడు దాంట్లో అరకొర దయచేసి చేయొద్దండి. అరకొర చేసే వాళ్ళకి వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఆటికాటికే ఉంటాయి. ఎవరైతే ఇతరులను ఎక్కువగా ఆశీర్వదిస్తారో వాళ్ళను మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ వాటర్ ఫుల్ చేసి ఉంటే నా దగ్గర, అరే ఫుల్ అయి ఉంది కదా అని చెప్పి నేను వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నా గ్లాస్ ఏమవుతుంది?
ఎంటీ అవుతుంది. నాది ఎంటీ అయ్యే కొద్దీ దేవుడు ఇంకా పోస్తాడు, వాటర్ ఇంకా పోస్తాడు. కాబట్టి మనము ఆశీర్వాదాలు పొందుకోవాలి ఈ భూమి మీద అంటే ధారాళతను. ఎందుకంటే మన దేవుడు హీఈస్ జనరస్ గాడ్, అవర్ సఫిషియన్సీ ఈజ్ ఇన్ గాడ్ కదా. మన దేవుడు ఆయన 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 దగ్గర సమస్తము ఉన్నాయి కదా. ఆయన ఒకవేళ మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదైనా వెనక తీస్తాడా? తన కుమారునినే వెనక తీయనటువంటి దేవుడు నీకు నాకు ఏమి కావాలని ఏమి ఇవ్వాలని ఇష్టపడతాడు? మనకు కావాల్సింది సమస్తము ఇస్తాడు. అదే యాటిట్యూడ్ని దేవుని బిడ్డలుగా నీవు నేను అదే గుణగణాలను జీర్ణించుకొని అవే మన గుణగణాలు కనపడాలి. అట్లా కనపడే వారే నిజంగా విశ్వాసములో ఎదుగుతున్న వారుగా దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. 1వ రాజులు 19వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు కొన్ని నేను ఇక్కడ చదవాలని, ఎవరైనా చదువుతారా? 1వ రాజులు 19వ అధ్యాయము 8వ వచనం నుంచి 13 వచనాల వరకు. దేవుని పర్వతముని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు ఉన్న ఒక గుహలో చేరి బస చేశాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇతనిని ఏమి చేయుచున్నావు అని అతను అడగగా, ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే సన్నివేశము, అక్కడ ఏలియా ప్రవక్త అక్కడ పారిపోతా ఉన్న ఆ సందర్భం అన్నమాట. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బల్లము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేశాడు. 40 days and nights ఆయన ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి దాచుకున్నాడు. పారిపోతా ఉన్నాడు, భయపడి ఒక చోట బస చేస్తా ఉన్నాడు. ఆ బస చేసే సమయంలో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఏ విధంగా ప్రత్యక్షమైంది అని కింది వచనాలు చూస్తే, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన, దేవుడు మాట్లాడుతూ ఉన్న సంభాషణ చూస్తే ఏమని అడుగుతున్నాడు? ఇచ్చట నువ్వేం చేస్తున్నావు అని చెప్పి దేవాది దేవుడు తన బిడ్డ అయినటువంటి ప్రవక్త ఏలియా గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే దేవునికి తెలియదా? తెలుసు. కానీ ఆయనకు మేల్కొల్పు కలుగజేస్తా ఉన్నాడు. ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని దేవుడు అడిగినప్పుడు ఏలియా సంభాషణ ఎలాగుందంటే, వారు అంటే ఇశ్రాయేలీయులు నీ నిబంధనను తోసేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనకు యెహోవా కొరకు మహారోషము గలవాడనైన నేను ఒక్కడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రయాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఏం చెప్తా ఉన్నాడు? పారిపోతా ఉన్నాడు, దాచుకున్నాడు. కానీ ఇక్కడ దేవునితో సంభాషణ ఎలాగ ఉందంటే, ఆయన పెద్ద ప్రవక్త, చాలా గొప్పవారు. అయితే ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, నేనొక్కనే పౌరుషము కలిగిన వాడను అని చెప్పుకుంటున్నాడు కదా. యెహోవా కొరకు రోషము కలిగిన వాడనై నేను ఒక్కడను మాత్రమే. ఒక్కొక్కసారి మనము దేవుని బిడ్డలము, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఆ హోదా ఉంది, అది ఇదని మనం కూడా కొంచెము దేవునితో ఒక్కొక్కసారి యాటిట్యూడ్ అలా చూపిస్తామేమో. దయచేసి దేవుని బిడ్డలారా, మనలో ఏ మంచితనము లేదు. పిల్లలకు ఒకసారి చెప్పాలి అంటే 0 గుర్తుంది కదా, 0కి రైట్ సైడ్ పెడితే ఎంత అవుతుంది? నంబర్ 10 అవుతుంది కదా. మహా అంటే నువ్వు ఎన్ని 1లు పెట్టుకుంటావు? 1 పెడితే 10 అవుతుంది. అదే 0కి ఒకవేళ లేదు, నేను 0, నేను ఇంకా 0, నిన్ను నువ్వు తగ్గించుకునే కొద్దీ నంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ అయినప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి పక్కన నిలబడతారు. అప్పుడు దాని నెంబర్ ఏమవుతుంది? పెరుగుతుంది. 10, 100, 1000. కాబట్టి దయచేసి మనం అందరం కూడా అది చేస్తా ఉన్నాము. కానీ ఇక్కడ సన్నివేశం చూస్తే అవును, ఏలియా ప్రవక్త చెప్పేది కరెక్టే. ఆయన రోషము కలిగిన వాడు, గొప్ప ప్రవక్త, సత్యమే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడికి చెప్తా ఉన్నారు. దాని తర్వాత చూడండి, అందుకు ఆయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమునందు నిలిచి యుండుమని సెలవిచ్చెను.
అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను. సో ఇక్కడ చూడండి 3 సంఘటనలు జరుగుతాయండి. బలమైన పెనుగాలి వీచింది. యెహోవా భయమునకు పర్వతములు ఏమైనాయి? బద్దలైపోయినాయి. శిలలు ఏమైపోయినాయి? చిన్న భిన్నములైపోయాయి. యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. దయచేసి గమనించండి, పర్వతాలు బద్దలైపోయినాయి, ఇంకా చిన్న భిన్నమైపోయినాయి. అంటే ఎంత హడావిడి జరిగింది కదా అక్కడ. ఒక్కొక్కసారి మన హృదయంలో కూడా మన సర్కంస్టెన్సెస్ మనల్ని చాలా కలవర పెడుతూ చాలా భయాందోళనకు గురి చేసే ఆ సమయాలలో దయచేసి ఒకవేళ ఈ సర్కంస్టెన్సెస్ కానీ, లోకం కానీ, ఇతరులు కానీ, బంధువులు కానీ, ఇంట్లో ఉండే వాళ్ళే కానీ చాలా ఇరిటేట్ చేసి ఏమేమో చేస్తా ఉన్నా కూడా దయచేసి మనమేం వెనకకూడదు, వనకకూడదు. ఎందుకంటే యెహోవా స్వరము నిదానంగా ఇక్కడ తెలియజేయబడుతుంది. ప్రత్యక్షం కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను. ఆ భూకంపమునందు కూడా యెహోవా దేవుడు ప్రత్యక్షము కాలేదు. 2 కదా. భూకంపం అయిన తర్వాత ఏమొచ్చింది? మెరుపు పుట్టింది. మెరుపులో కూడా యెహోవా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఒకవేళ మనమున్న పరిస్థితులలో చాలా హడావిడిగా ఏంటి దేవా నా పరిస్థితి ఇట్లయిపోతా ఉందే అని చెప్పి మనము దేవుణ్ణి గోజాడుకుంటా ఉంటాం. మనము చాలా స్వచ్ఛమైన జీవితము, ఏ పాపము తప్పు చేయకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన బ్రతుకుతూ ఉంటాం. కానీ మనకు ఉండే ఆ పిరికితనముతో దయచేసి గమనించండి, పిరికి వారు పరలోక రాజ్యానికి చేరరు. టిమిడ్ పీపుల్ డోంట్ గో టు హెవెన్. కాబట్టి ఆ టిమిడిటీని పక్కన పెట్టేసి, పిరికితనం ప్రక్కన పెట్టి, పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు, అయ్యా వాట్ నెక్స్ట్, మీరేం చెప్తారయ్యా, అయ్యా మీరు మాట్లాడతారా అన్నటువంటి మాటల్ని మనము హంబుల్గా వినయ విధేయతలతో దేవుని దగ్గరికి పాదాల చెంతకి వెళ్తే దాని తర్వాత ఏమేమి చూడండి, మెరుపు ఆగిపోగా నిమ్మలముగా మాట్లాడు. మిక్కిలి నిమ్మలముగా. అర్థమవుతుందా? మిక్కిలి నిమ్మలముగా. సో దేవుడు కూడా చాలా మిక్కిలి నిమ్మలముగా, నెమ్మదిగా, సైలెంట్గా, విస్పరింగ్ వాయిస్ తోటి నీతో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడు. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు నేను వింటున్నామా? ఫోన్ చేస్తారు ఎవరో, మనము ఏం చేస్తాము? చూస్తూ ఉంటాం కదా. మనం ఆన్సర్ చేస్తేనే కదా అవతలకు వాయిస్ వినపడుతుంది. ఒక్కొక్కసారి ఆన్సర్ చేసి గమ్మున ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ హలో చెప్పాలా, వాళ్ళు ఎవరో ఏం కథ చెప్పాలా. ఒకవేళ కొంచెం కాన్వర్జేషన్లో అట్లయితే అరే నువ్వు ఫస్ట్ చెప్పాలి భయ, హలో నువ్వు చెప్పాలి కదా అని అక్కడ కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతారు కదా. ఇది డే టు డే లైఫ్లో ఉండేది. ఆ 2-వే కమ్యూనికేషన్. ప్రార్థన చేస్తాము, దేవుడు వింటున్నాడు అని చెప్పి, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా అనేది మనం ఎట్లా పరీక్ష చేసుకోవాలి? ముందు నువ్వు దేవుని స్వరం వింటున్నావా లేదా. మనము పరలోక ప్రార్థన ఉంది కదా మత్తయి సువార్తలో. ఆ మత్తయి సువార్తలో పరలోక ప్రార్థనలో ఉన్న మొదటి 3 అంశాలను ఒకసారి గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాం. మొదటి 3 అంశాలు ఏమున్నాయి? పరలోకమందున్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేర్చబడును గాక. 3 మాటలు. దేవుని రాజ్యము, దేవుని చిత్తము, దేవుని మహిమ. ఆయన నామము మాత్రమే హెచ్చింపబడాలి. ఈ 3 నా జీవితంలో చాలా నేను ప్యాషనెట్గా తీసుకున్నాను అనమాట. నేను ఏమి చేసినా, నేను చేసేటటువంటి పని దేవుని రాజ్యానికి ఎక్స్పాన్షన్కి ఉపయోగపడతా ఉందా లేదా నా పేరు ప్రఖ్యాతలకు ఉపయోగపడతా ఉందా? నా పేరు ప్రఖ్యాతలు అయితే దయచేసి, మన పేరు ప్రఖ్యాతలు అయితే మనం ప్రక్కన పెట్టేసేయాలి. ఇప్పటి నుంచి దయచేసి ఆ కొత్త హ్యాబిట్లోకి వెళ్ళాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందరూ చేస్తూ ఉండొచ్చు, మరి ఒకసారి దేవుడు రిమైండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యము, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ మత్తయిలో ఉంది కదా, దేవుని రాజ్యాన్ని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. దేవుడు నాకు మంచి సహకారాన్ని ఇచ్చాడు.
ఆ సహకారి గురించి 2 మాటలు చెప్పాలంటే, ఇక్కడున్న ఆంటీలు ఐ వాంట్ టు అప్రిషియేట్, వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచుతున్నారు. అలాగ పెంచారు కాబట్టి నాకు ఒక మంచి భార్య సంఘస్థులలో నుండే వచ్చింది. కాబట్టి ఆంటీలు, తర్వాత అలాగే సిస్టర్స్, మీరు గర్ల్స్ పర్టికులర్గా మీరు ఎంత దేవునికి డిసిప్లిన్గా, ప్యూరిటీగా, హోలీనెస్గా పెరుగుతూ ఉన్నారో దేవుడు అంత గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే నేను మా భార్య మేము కుటుంబంగా ఉన్నప్పుడు మాకు మొదటి బిడ్డ పుట్టింది. మొదటి పుట్టిన తర్వాత అందరూ ఏమంటారు, పేరెంట్స్ గో ఫర్ నెక్స్ట్ అంటారు. రెండవ బిడ్డ ఎప్పుడు అంటారు. రెండవ బిడ్డ ఎప్పుడు అంటే అని అన్నప్పుడు దేవుడు మేము వెళ్ళే సంఘములో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుంటది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ 3 మాటల నుంచి దేవుడు మా ఇద్దరికి మాతో ఆ సంఘములో ఆ పాస్టర్ ద్వారా నేర్పించిన ఒక మంచి 3 విషయాలని నుంచి మేము నేర్చుకున్న ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ రిక్వెస్ట్ అయితే ఉంది, వై గో ఫర్ నెక్స్ట్, రెండవ బిడ్డ గురించి ప్రార్థన చేయండి అని. మేమైతే ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం, వాక్యములో ఎదుగుతా ఉన్నాం. ఆ సమయంలో ఏమైందంటే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అడిగి అడగతలికే ఒక బిడ్డనిచ్చాను. మేము అడగలేదు, నిజంగా మేము అడిగి అడగతలికే ఒక బిడ్డనిచ్చాను. కరెక్టే. మరి ఇప్పుడు దేవా, మరి ఈ రెండవ బిడ్డ గురించి మీ దగ్గర మేము ప్రాధేయపడుతున్నాము, ఏంటి మీరు చెప్పండి. పేరెంట్స్ చెప్తారు, వేరే వాళ్ళు చెప్తారు, అది కాదు మాకు కావాల్సింది. మాకు మీ ప్లాన్, మీ ప్రణాళిక, మీలో ఏముంది అది చెప్పండి అని మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాక్యం ద్వారా అడుగుడి మీకు ఇయ్యబడును, మనం ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు. అది డిగ్రీ లెవెల్ 1. అయితే ఇంకొక మెట్టు రెండవది ఏంటి, వెదకుడి మీకు దొరుకును. ఏం వెదకాలి? దేవుని రాజ్యాన్ని వెదకాలి. నేను రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా ఆయన ఆత్మ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అయ్యా, ఒక్కరైనా, ఇద్దరైనా, కొంతమంది అయినా మీ రాజ్యంలోకి రావాలి అని. అది కూడా నా పరిచర్య, దేవుడు నన్ను వాడుకున్న పరిచర్యలో గమనించాను. చాలా మంది దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు. సో వెదకిన దేవుని రాజ్యాన్ని రుచి చూస్తూ వచ్చాను. అయితే 3వది ఏంటి, తట్టు వానికి తీయబడును. ఏం తట్టాలా? మామూలుగా మనం ఏం తట్టుతాం? ఎవరన్నా ఇంటికి పోతే డోర్ కొడతాం కదా. ఇక్కడ మరి ఏం తట్టాలా? దేవుని యొక్క హృదయపు ద్వారాన్ని తట్టాలి. దేవుని యొక్క హృదయ ద్వారాన్ని మనం తట్టినప్పుడు దేవుడు హృదయపు ద్వారం ఓపెన్ చేస్తాడు కదా. ఓపెన్ చేసి ఆయన ఉద్దేశాల్ని మనకు బయలుపరుస్తాడు కదా. ఆ బయలుపరిచే క్రమములో నేను మా మిస్సెస్ గమనించిన కొన్ని పాయింట్స్ని మేము పసిగట్టగలిగాం. ఏది అంటే, అవును బిడ్డ, మీరు అడిగి అడక్క తెలికే ఒక బిడ్డనిచ్చాను, అయితే మీరు ఆత్మీయ బిడ్డలను ఎందుకు అడగకూడదు అని చెప్పారు. వెంటనే మేము ఆత్మీయ బిడ్డల గురించి, అంటే దేవుని రాజ్యంలోకి దేవుని బిడ్డలు కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాము. అనేక మంది ఈవెన్ అమెరికాలో కూడా దేవుని రాజ్యానికి వస్తూ వచ్చారు. అలాగే రెండవ పాయింట్ ఏం చూసామంటే, అవును మీరు అడిగి అడక్క తలికే ఒక బిడ్డనిచ్చాను, ఆత్మీయ బిడ్డలను చూస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలకు తల్లిదండ్రులు లేక చాలా మంది ఆర్ఫన్స్ ఉన్నారు. వారి గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేశావా అని దేవుడు ఒక తలంపునిచ్చాడు. ఆ తలంపుని ఇచ్చిన తర్వాత అవును కదా, చాలా మంది బిడ్డలు ప్రత్యేకంగా మన ఇక్కడ, ఇంకా నేనైతే హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో చాలా మందిని చూశాను నేను. ర్యాక్ పిక్కర్ మినిస్ట్రీ అంటే చెత్త లేకుంటారు చూడండి, వారి దగ్గర నేను పరిచయం చేసేవాడిని, నేను ప్రవీణ్ పగడాల. సో వారి మధ్య చేసేటటువంటి చాలా మంది ఆర్ఫన్స్, చాలా మంది ఇండ్లలో నుంచి తప్పించుకొని వచ్చేవాళ్ళు. వారిని ఎందుకు మనం చేర్చుకోకూడదు అని చెప్పి ప్రవీణ్ మేము ఒక ఆర్ఫనేజ్ ని స్టార్ట్ చేశాం. సో ఆ ఆర్ఫనేజ్ లో చాలా మంది బిడ్డల్ని తీసుకురావడము, వాళ్ళని దేవునిలోకి జరగడము, ఇలాగే జరిగింది. అది రెండో పాయింట్ గా చూసాం. 3వ పాయింట్, చాలా మంది మ్యారేజెస్ అయ్యాయి, వారు బిడ్డల కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. 5 ఏండ్లైంది, 6 ఏండ్లైంది, 10 సంవత్సరాలైంది. వారి గురించి మీరు ఎందుకు ప్రార్థన చేయకూడదు అన్న ఒక తలంపును దేవుడు మాకు కలుగజేశాడు. అప్పుడు ఏం చేశామంటే, అవును కదా దేవా,
మ్యారేజ్ అయింది, వారు కూడా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారు, మరి వాళ్ళకు మీరు బిడ్డలనివ్వండి అని అడిగినప్పుడు అంటే మేము ప్రార్థన చేస్తే వచ్చిందని కాదు, కానీ మేము చూసాం, మేము ప్రార్థన చేస్తా ఉన్నాం సైలెంట్గా. హిందువులు, క్రిస్టియన్స్, విశ్వాసులు, అవిశ్వాసులు పేపర్ పెట్టుకొని 7 ఫ్యామిలీస్, మేము 7 ఫ్యామిలీస్ గురించి, 7 కపుల్స్ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాము. మా కళ్ళ ముందరనే దేవుడు వారికి బిడ్డల్ని అనుగ్రహించాడు. మా ఫ్రెండ్స్ వాళ్ళు, మా నైబర్స్లో ఉండేవాళ్ళు. మేము ఎవరికి ఏం చెప్పలేదు. ఇప్పుడు నేను కూడా అదేది నేను క్యాపిటలైజ్ చేయడం లేదు, నేను ప్రార్థన చేస్తే పుట్టారని. అలా కాదు, మనము ఆత్మీయతలో ఎదిగే కొన్ని అంశాలు ఆ విధంగా ఉంటాయి. దాని తర్వాత ఇంకా అలాగా 2వ పాయింట్ 3వ పాయింట్ తర్వాత చివరిగా, దేవా మీరు మాకు ఇచ్చిన తలంపులను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నాము అని చెప్పిన తర్వాత దేవుడు తగిన సమయంలో మాకు 2వ బిడ్డనిచ్చాడు. ఆ 2వ బిడ్డనిచ్చాడు కాబట్టి ఫలించాడు కొమ్మగా, ఆశీర్వాదముగా, ఆత్మీయతలో మేము ఎదుగుతున్నామని చెప్పి ఆ పాపకి జోసఫీన్ అని పేరు పెట్టింది మా మిస్సెస్. నేను పెట్టలేదు, నా పేరు జోసఫ్. మళ్ళీ ఇంకొక జోసఫ్ వద్దనుకున్నా, కానీ మా మిస్సెస్ జోసఫీన్ అని 2వ బిడ్డకు పేరు పెట్టింది. కాబట్టి ఆ విధంగా మేమిద్దరము కుటుంబముగా. తర్వాత ఇంకొక మాట కూడా ఏంటంటే, ఏ మెసేజ్ విన్నా కూడా మేము మ్యాక్సిమం ఇద్దరము ఆ మెసేజ్ విని, ఆ మెసేజ్లో ఇద్దరము నేర్చుకొని కుటుంబంలో ఏమి అప్లై చేయాలనో అప్లై చేసుకుంటూ ఎదిగేటటువంటి కుటుంబముగా దేవుడు మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి మెల్లనైనటువంటి స్వరము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 2వదిగా సంబంధము, సన్నిహితమైనటువంటి సంబంధము. నేను నా ప్రభువు, ఇది చాలా. యేసు ప్రభుల వారు కూడా ఒలివ కొండకెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశారు కదా. వెన్ ఈజ్ ద లాస్ట్ టైం యూ వెంట్ అలోన్ అండ్ ప్రేడ్? ఎక్కడైనా ఇక్కడ కొండలకి వెళ్ళి లేదా ఎక్కడైనా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి, ఏ డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రదేశంకి వెళ్ళి, ప్రత్యేకంగా బాయ్స్ ఎక్కడికంటే అక్కడికి పోతా ఉంటారు కదా, చాలా ఈజీగా పోవచ్చు. వెళ్ళి ఎవరు నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంకి వెళ్ళి 1-on-1. కొంతమంది ఐటీలో ఉంటారనమాట. ఐటీలో ఉండే వాళ్ళకి మంత్లీ వన్స్ వాళ్ళ మేనేజర్స్ 1-on-1 పెట్టుకుంటారు కదా. 1-on-1 అంటే వారు ఒకరితో ఒకరు కొన్ని మాటలు మాట్లాడుకుంటారు, ఆఫీస్కి సంబంధించిన విషయాలు. అలాంటి 1-on-1 ఎప్పుడు నువ్వు చివరిగా కలిగి ఉన్నావు? ఆ 1-on-1లు మనము చాలా ఫ్రీక్వెంట్గా కలిగినప్పుడు మనము ఆత్మలో మనము ఎదుగుతాము, ఆత్మీయతలో మనము ఎదుగుతాము. కాబట్టి ఆ విధంగా కీర్తనకారుడు 73వ అధ్యాయము 25-26 వచనంలో ఏముంది చదువుతారా? కీర్తన 73:25-26. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇంకొక మాట కూడా ఉంటది 65:11లో, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషము సమాధానము ఉంటది. కాబట్టి ఆయన సన్నిధిని మనము ఆరాటపడతా ఉన్నామా? ఆయన సంబంధము కలిగి మనము ఆయన సన్నిధి కోసము ఆరాటపడతా ఉన్నామా? అటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉంటున్నామా? పొద్దున మనం చూసాం కదా, దేవుడు ఆదాము అవ్వను ఎందుకు క్రియేట్ చేశాడు? సహవాసం కలిగి ఉండాలని. వారు అవిధేయత వలన భూమి మీదికి తోసివేయబడినా కూడా వదిలిపెట్టకుండా యేసు ప్రభుల వారు తిరిగి వారి దగ్గరకు వచ్చి, మనుషుల దగ్గరకు వచ్చి, మన మధ్య నివసించి, నీ కోసము నా కోసము చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైనటువంటి ఆ యేసు ప్రభుల వారు తిరిగి రానయ్యి ఉంటా ఉన్నాడు అనమాట. ఆయన తిరిగి రానయ్యి ఉన్నప్పుడు ఆయనను, తనను తాను ఎవరి హృదయాలలో చూస్తారో వాళ్ళను తీసుకెళ్తాడు. అద్దం చూసుకుంటే ఎవరు కనపడతారు? మన అద్దంలో మనమే కనపడతాం కదా. కానీ యేసు ప్రభుల వారు మన హృదయంలో చూసినప్పుడు తనను తాను చూసుకోవాలని ఆరాట పడతా ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములో నీవు నేను ఎదుగుతా ఉన్నామా, లేదా మన సొంత వికృతమైన చేష్టలలో మనము పెరుగుతా ఉన్నామా? దయచేసి గమనించండి. అటువంటి
మంచి అన్యోన్య సహవాసంలో మనము ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి సహవాసం గురించి ఆ కొన్ని మాటలు చెప్తా ఉన్నాను. అయితే సన్నిధి, నాలుగవదిగా సన్నిధిని మనము చూస్తే మార్తా మరియల గురించి అందరికీ తెలుసు కదా. మార్తా మరియకి డిఫరెన్స్ ఏంటి? మార్తా ఏం చేస్తా ఉంది? వంట పని చేసి ఫుడ్ చేస్తూ ఉంది. అయితే మరియ ఏం చేస్తూ ఉంది? ప్రభువు పాదాల చెంత ఆయన మాట కోసము వేచి చూస్తూ ఉంది. ఆయన మాట కోసం వేచి చూస్తూ ఉంది. సో మన ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయి? మన ప్రయారిటీస్, మనము ప్రొద్దున లేస్తూనే అవును హ్యాబిచువల్గా అంటే అలవాటుగా వాక్యం చదువుకుంటా ఉన్నాము. కానీ వాక్యములో దేవుడు ఏం రాశారు? కొంతమంది అయితే చాలాసేపు ప్రార్థన చేస్తారు, చాలా వాక్యం చదువుకుంటారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తారో వారి యొక్క దాని తర్వాత అంత ఏమంటారు వికృతమైన చేష్టలు కనపడతాయి. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే, మోషే ప్రవక్త అయినటువంటి మోషే సీనాయి పర్వతం మీద దేవునితో ఎంతసేపు ఉన్నాడో మనకు తెలియదు. రోజులు ఉన్నాడు కదా. ఆయన ముఖము ఏ మీదగా ఉండింది? ప్రకాశిస్తూ ఉండేది. అయితే ప్రార్థనలో ఎక్కువ గడిపే నీవు నేను ఆ విధంగా మనము ప్రకాశిస్తున్నామా లేదా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాక్యము దేవునితో చదువుకుంటున్నాం, దేవుని సన్నిధిలో చదువుకుంటున్నాం. ఆ గంట అయిపోతానే మళ్ళీ మన అలవాటులో కుళాయి దగ్గర లేడీస్ కొట్లాడుకుంటారు చూడండి, ఆ వాయిస్ వచ్చేస్తుంది కదా. అలాగ ఉండకూడదు. దేవునితో మనము సహవాసం కలిగినప్పుడు మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క స్వరము ఇతరులను అట్రాక్ట్ చేయాలి. ఇక్కడ నేను గిఫ్ట్స్ గురించి అలాగే ఫ్రూట్ గురించి చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో మనకు గిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఆత్మవరములు 9 కానీ 13 కూడా ఉన్నాయి ఇంకొక రెఫరెన్సెస్లో. ఆత్మవరములు గిఫ్ట్స్ చాలా ఉన్నాయి. కానీ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎన్ని ఉన్నాయి? ఆత్మ ఫలము ఒకటే, కానీ గుణాలు ఎన్ని? 9 కదా. ఆత్మ ఫలములు కాదు, ఫలము ఒకటే, కానీ 9 గుణాలు. ఆ 9 గుణాలు ఇక్కడ చూడండి. గిఫ్ట్స్ చూస్తే బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన, అలాగే పవర్ఫుల్ గిఫ్ట్స్ ఏవి? విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములను చేయు శక్తి, అలాగే ఇన్స్పిరేషనల్ గిఫ్ట్స్, నానావిధ భాషల అర్థము చెప్పు శక్తి, ప్రవచన వరము. ఇలాగ గిఫ్ట్స్ ఉంటే, గిఫ్ట్స్ కంటే మనం ఇవ్వవలసిన ప్రయారిటీ ఏంటంటే ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ఫలము మనలో కనపడాలి. గిఫ్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ వాక్యము చాలా మంచిగా చెప్పే వాక్చాతుర్యము ఉన్నా లేకపోయినా పర్వాలేదు. హంబుల్గా దేవుని సువార్తను ఇతరులకు చెప్పగలిగే ఆ ఆత్మదేవుడు చేసే పరిచర్యని మనలో ఉంటే చాలు కదా. కాబట్టి గిఫ్ట్ కంటే ఫలము చాలా ఇంపార్టెంట్. ఆ ఫలం కూడా 9 కదా. మొదటి 3, రెండవ 3, తర్వాత 3 కేటగిరీస్గా చేసి నేను మీరు విన్నారేమో ఆల్రెడీ, కానీ నేను ఒకసారి చెప్పాలని అనుకుంటా ఉన్నాను. దేవుని నుండి మనకు వచ్చే ఫలము ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము. ఇవి 3 ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని నుండి మనకు. అలాగే మన నుండి ఇతరులకు ఏమేస్తాయి? నెక్స్ట్ 3 దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము. అంటే మన నుండి కంపల్సరీ, అంటే మ్యాండేటరీ, తప్పిపోకుండా ఇతరులకు ఈ 3 వెళ్ళాలి. ఏంటివి? జెంటిల్నెస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్. జెంటిల్నెస్ కూడా అంటారు కదా, గుడ్నెస్. ఇవి మన జీవితంలో నుండి ఇతరులు చూడగలుగుతా ఉన్నారా? ఇతరులు అనుభవించగలుగుతా ఉన్నారా? ఇతరులు దేవుని మహిమపరచగలుగుతా ఉన్నారా? లేకపోతే ఇప్పటి నుంచి దేవుడు మనల్ని అలాగా ఆశీర్వదించాలి. దేవుని నుండి మనకు ఈ ప్రేమ, సంతోషము, సమాధానం అయితే మన నుండి ఇతరులకే వెళ్ళవలసిన
దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనం అయితే మనలో మనకు కావలసిన థర్డ్ కేటగిరీ ఏంటి? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి మనలో మనకే అవసరం. విశ్వాసం మనకు అవసరం కదా, విశ్వాసం ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము. ఇంకోటి సాత్వికము, మీక్నెస్ కి, హంబుల్నెస్ కి. ఇంకోటి ఏంటి? హ్యూమిలిటీకి. చాలా తేడా ఉందండి. హంబుల్నెస్, మీక్నెస్, హ్యూమిలిటీ. సాత్వికానికి మారుపేరు ఎవరు? మోషే. అఫ్ కోర్స్, ఎస్, లార్డ్ జీసస్ ఇస్ నెంబర్ 1. హీ సుప్రీం ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీథింగ్. అయితే మోషే సాత్వికుడు కదా, మోషేనా? కాబట్టి మనము కూడా ఆ సాత్వికాన్ని ఎగ్జిబిట్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, అభ్యాసం చేస్తూ, అన్వయించుకుంటూ మన జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి చివరిగా సమయము, సమాచారము అన్నటువంటి మాటల్ని కూడా మనం చూస్తే, కీర్తనకారుడు 1వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాశారు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీళ్లు కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగును. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, కొంతమంది ఇళ్లలో జామకాయ చెట్లు, దానిమ్మ చెట్లు ఉంటాయి కదా, ఇంకా టెంకాయ చెట్లు, బనానా చెట్లు ఉంటాయి కదా. సో మన కాంపౌండ్లో పెరిగే ఆ చెట్లు ఒక్కొక్కసారి ఆ చెట్లు పక్కింటికి కూడా పడిపోయి ఉంటాయి. పక్కింటి వాళ్ళు కూడా ఆ చెట్టు ఫలాలను తుంచుకొని తినచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మన ఇంట్లో పెరిగే చెట్టును యొక్క ఫలము ఇతరులు కూడా తినగలిగేటటువంటి ఆశీర్వాదము పొందుకున్నటువంటి బిడ్డగా నీవు నేను ఉంటే చాలా మంచిదని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అతడు నీటి కాలువల వలె యోరను నాటబడినదే. అంటే నది చూసారా? నది ఏంటి? వెల్ కి రివర్ కి తేడా ఉంది. వెల్ అంటే ఏంటి? బావి. బావిలో నీళ్లు ఉంటాయి. బావిలో నీళ్లు ఎంతమంది చేరుకుంటారు? ఆ ఊరోళ్ళు చేరుకుంటారు. అదే ఒకవేళ పెద్ద పాండ్ ఉందనుకోండి, చెరువు ఉందనుకోండి, చెరువు ఎంతమందికి ఉపయోగపడుతుంది? మొత్తం విలేజ్ అంతా ఉపయోగపడుతుంది. అదే నది అయితే, నది ఎక్కడ పారితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వాడుకుంటారు. ఆ విధంగా నువ్వు ఎక్కడికి పోతా ఉన్నా నిన్ను అనుభవించే, అంటే నీ ఫలమును అనుభవించే వాడిగా నువ్వు నేను ఉంటున్నావా? అర్థమవుతుందా? నీవు నేను ఎక్కడికి పో, కడపకు పో, హైదరాబాద్కు పో, ఇంకో చోటికి పో, పీపుల్ షుడ్ బి బ్లెస్సెడ్. నీ ఆశీర్వాదము ఇతరులు కూడా పంచుకోవాలి. నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఇతరులకు షేర్ చేయగలగాలి. ఆ విధంగా మనము మన ఆశీర్వాదాలని ఇతరులకు ఎప్పుడైతే పంచగలుగుతామో అప్పుడే నీవు నేను నీటి కాలువల యోరను నాటబడినదైన వారి వల్లే ఉంటాము. సారీ టు సే, చాలా మంది విశ్వాసులు స్వార్థపూరితమైన విశ్వాసులుగా ఉంటారు. స్వార్థపూరితమైన విశ్వాసులను దేవుడు ఆశీర్వదించాడండి. గమనించండి, మన కనపడతా ఉంటారు. వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి విశ్వాసం ఎట్లుంటుందంటే, వాళ్ళది వాళ్ళకే, మాది మాకు సాల్లే, వేరే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు. మనం అట్లా ఉండకూడదు. మనం విశ్వాసంలో ఎదిగే కొద్దీ మన ఆశీర్వాదాలను ఇతరులకు పంచుకొని వాళ్ళు మల్టిప్లై చేస్తూ ఆ విధంగా దేవుని రాజ్యము ఎక్స్పాండ్ జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత నీది నాదిగా దేవుడు ఇక్కడ ఈరోజు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలన్నింటినీ మనం వింటా ఉన్నాం. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఎప్పుడు అనుసంధానం కలిగి ఉండే విధంగా మనము ఆ అనుసంధానం అంటే, చివరిగా ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా ఉంటున్నాను. ఏంటంటే, ఎవరైనా చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వస్తూ ఉంటే చాలా మంది పోలీసు వాళ్ళు ఏం పెట్టుకొని ఉంటారు? వాకీ టాకీ పెట్టుకొని ఉంటారు కదా.